హాయ్ ఫ్రెండ్స్. ఎప్పుడూ మనం అమ్మ గురించి, అమ్మ గొప్పతనం గురించి మనం మననం చేసుకుంటూ ఉంటాం. కానీ అప్పుడప్పుడు మన నాన్న యొక్క గొప్పతనం కూడా మననం చేసుకుంటే బాగుంటుంది కదా. అందుకే ఈ చిన్న శీర్షిక మీతో నేను పంచుకుందామని అనుకుంటున్నాను. నాన్న యొక్క గొప్పతనం ఎలా ఉంటుందంటే, నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు, రెండూ సమానమే. అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న, ఇద్దరి శ్రమ సమానమే. అయినా అమ్మ కంటే నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఏది కావాలి అంటే అది వండి పెడుతూ అమ్మ, ఏది కావాలి అంటే అది కొనిపెడుతూ నాన్న, ఇద్దరి ప్రేమ సమానమే. అయినా అమ్మకు వచ్చిన పేరు ముందు నాన్న ఎందుకో బాగా వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవటమే. అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తు రానప్పుడు నాన్న ఎప్పుడైనా బాధపడ్డా? ఏమో, ఇద్దరూ సమానమే. అయినా పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మకి నాకు బీరువా నిండా రంగురంగుల చీరలు, బట్టలు. నాన్న బట్టలకు దండం కూడా నిండదు. తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనకబడ్డాడు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారు పంచు ఉన్న పట్టు పంచి ఒకటి. కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్న ఎందుకో పాపం బాగా వెనకబడ్డాడు. పిల్లల ఫీజులు, ఖర్చులు ఉన్నాయి. అప్పుడప్పుడు ఈసారి పండక్కి చేరుకొనవద్దంది అమ్మ. ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న, ఇద్దరి ప్రేమ ఒకటే. అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు. వయసు మళ్ళిన తర్వాత అమ్మ అయితే ఇంటికి పనికొస్తుంది, నాన్న ఎందుకు పనికిరాడని మేము తీర్మానం చేసుకున్నప్పుడు కూడా వెనకబడింది నాన్నే. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా మనం నిలబడగలుగుతున్నాం. బహుశా ఇదేనేమో నాన్న వెనకపోవడానికి కారణం. శివోహం.